హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్ కన్వెన్షన్ సెంటర్ లో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి అవార్డులు అందించారు. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈవెంట్ ను ప్రారంభించారు. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ హీరోస్ తో పాటు విజేతలు వారి కుటుంబ సభ్యులతో హాజరై సందడి చేశారు. అనంతరం గతేడాది విడుదలై సత్తా చాటిన సినిమాలకు అవార్డులను ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ నటుడిగా నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందన్న అవార్డులు అందుకున్నారు. విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పురస్కారాలు అందజేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు, సహజ నటి జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు వరించింది. పైడి జయరాజ్ పురస్కారాన్ని కమల్ హాసన్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును నిర్మాత అశ్విని దత్ అందుకున్నారు. ఇక బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డును దర్శకుడు సంగీతం శ్రీనివాస్ తరపున కమల్ హాసన్ అందుకున్నారు.